ఈ పుట్టినరోజు నుంచి తనకు కొత్త జీవితం మొదలవుతోందని అన్నారు మంచు మనోజ్. చాన్నాళ్ల తర్వాత భైరవం మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్న ఆయన మంగళవారం పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే తన వ్యక్తిగత జీవితం, కెరీర్ గురించి చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. తనకు గతంలో మిస్ అయిన అవకాశాలను దేవుడు మళ్లీ ఇస్తున్నాడని, ఇకపై ఎక్కువ సినిమాలు చేస్తానని అన్నారు. ఒక సినిమా ఈవెంట్లో బెల్లంకొండ శ్రీనివాస్ను కలిసినప్పుడు డైరెక్టర్ విజయ్ నన్ను కలవాలనుకుంటున్నారని చెప్పాడు. విజయ్ చెప్పిన కథ బాగా నచ్చడంతో వెంటనే ఒప్పుకున్నా. ఇది అద్భుతమైన యాక్షన్ డ్రామా. నేను గజపతి వర్మ అనే పాత్ర పోషించా. ఇది నా కెరీర్లోనే ప్రత్యేకంగా నిలిచిపోతుంది. ప్రతి పాత్రకు సమాన ప్రాధాన్యం ఉంది. దర్శకుడు ప్రతి పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దారు. అందరి పాత్రలు బలంగా ఆకట్టుకునేలా ఉంటాయి. మేం ముగ్గురం పోటీపడి నటించాం. శ్రీనివాస్ నాకు తమ్ముడు లాంటివాడు. నారా రోహిత్ నాకు మంచి ఫ్రెండ్. షూటింగ్లో మా మధ్య బాండింగ్ మరింత పెరిగింది. సాయి నాకు తమ్ముడు లాంటివాడు. రోహిత్ మంచి స్నేహితుడు. ఈ సినిమా షూటింగ్ సమయంలో మేము చాలా సమయం కలిసి గడిపాం. దాంతో మా మధ్య బాండింగ్ మరింత బలపడింది. 9 సంవత్సరాల తర్వాత సినిమాలకు తిరిగి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు వ్యక్తిగత సమస్యలు ఉన్నా ఏనాడు షూటింగ్కి ఆటంకం కలిగించలేదు. ఇందుకు నారా రోహితే మంచి ఉదాహరణ. తన కుటుంబంలో విషాదం జరిగినప్పుడు షూటింగ్కి ఇబ్బంది కలగకుండా పాట పూర్తి చేశాడు. నేను అదే స్ఫూర్తిగా చేశా. డైరెక్టర్ విజయ్ మమ్మల్ని సొంత మనుషుల్లా చూసుకున్నాడు. ఆయనకి తెలుగు ప్రేక్షకుల అభిరుచిపై అద్భుతమైన అవగాహన ఉంది. అందుకే ఎన్నో కమర్షియల్ అంశాలతో దీన్ని తీశారు. తమిళ గరుడన్ చూసిన వారు మా సినిమా చూస్తే షాక్ అవుతారు. భైరవం మూవీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుందన్న నమ్మకం ఉంది. నేను ఎన్నో ప్రయోగాత్మక సినిమాలు చేశా. భవిష్యత్తులోనూ కొత్త రకం సినిమాలతో పాటు పిల్లల కోసం మంచి సినిమా చేయాలన్న ఆలోచన ఉంది అంటూ చెప్పుకొచ్చారు మంచు మనోజ్. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ భైరవం విజయ్ కనకమేడల డైరెక్షన్లో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కేకే రాధామోహన్ భారీగా నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆదివారం విడుదల చేసిన ట్రైలర్ సినిమాలపై అంచనాలను భారీగా పెంచేసింది.